నైతిక విలువలను పద్యాల రూపంలో చెప్పడానికి వచ్చేస్తున్నాడు మన 6వ తరగతి విద్యార్థి కేదార్ సాయి. అందరికీ నమస్కారం. నా పేరు పెద్దిన కేదార్ సాయి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. అన్ని రంగాలలోకి పోటీ తత్వం చాలా పెరిగింది. అదేవిధంగా మన జీవన విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పోటీ పడడం పాటించిన విలువలను గుర్తించి చెబుతాను. మనం ఎంత సాధించినా సరే నైతిక విలువలు లేకపోతే మన వ్యక్తిత్వం అసమానంగా ఉంటుంది. పెద్దవాళ్ళ పట్ల గౌరవం, ఇతరులను గౌరవించడం లాంటివి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. స్వార్థం పెరుగుతున్న సమాజంలో మనం పాటించే నైతిక విలువలే మనలో మానవత్వాన్ని నిలిపించుతాయి. ఇప్పుడు నేను చెప్పబోతున్నది 6వ తరగతిలో ఉన్న విలువల విద్య. చాగంటి కోటేశ్వరరావు గారు అందించిన విలువల విద్యలోని రెండు పద్యాలు చెప్పబోతున్నాను. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, నపకారికి నుపకారము నపమెన్నక చేయవాడు నేర్పరి సుమతి. దీని అర్థం ఏమిటంటే, మనకు మేలు చేసిన వారికి మరలా మేలు చేయడం సహజం. కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి. 2వ పద్యం. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగు పట్టము గట్టిన వెనుకటి గుణమేళమానో వినరా సుమతి. దీని భావం ఏమిటంటే, కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసిన తన బుద్ధి ఎలా మారదో, అలానే చెడ్డవానికి ఎంత మంచి పదవిని ఇచ్చినా, ఎంత గౌరవంగా చూసినా తన బుద్ధి అలానే మారదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. Give a big round of applause for Kedar Sai. Give a big, huge round of applause. He is very well at telling poems. Thank you for your performance, Kedar Sai. ఆరోగ్యంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. సిహెచ్ శోభారాణి ఆ పరిశుభ్రతతో పాటు గత మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో తన తల్లిదండ్రులకు చేసిన హామీ గురించి తెలపడానికి వచ్చేస్తుంది. అందరికీ శుభోదయం. ముందుగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0కు విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు విద్యాశాఖ మార్చులు అయిన నారా లోకేష్ గారికి, మరియు వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ మరియు పత్రికేయులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. నా పేరు శోభారాణి. నేను 2nd ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నేను మీ ముందుకు ఒక 4 అంశాల గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటంటే, నేను మా పేరెంట్స్కి చేసిన ప్రామిస్ మరియు పరిశుభ్రత, మెన్స్ట్రుయేషనల్ హైజీన్ అండ్ బాల్య వివాహాలు, వీటి గురించి నేను మీతో చర్చించాలి అనుకుంటున్నాను. ఏంటంటే, నాకు ఇతరులతో మాట్లాడాలన్నా లేదా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలన్నా ముందు చాలా భయంగా ఉండేది. గత మెగా పీటీఎంలో మా పేరెంట్స్కి నేను వచ్చే మెగా పీటీఎం కల్లా నేను ఇలా స్టేజ్ మీద ఉండి మాట్లాడతాను అని ప్రామిస్ చేశాను. చెప్పినట్లుగానే నేను ఈరోజు మీ అందరి ముందు నిల్చొని మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే నేను మీకు ఇంకో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు మీరు మీ పేరెంట్స్కి ఇచ్చిన ప్రామిస్లు అన్నిటికీ వచ్చే మెగా పీటీఎంలో నా స్థానంలో మీరు ఉండి మాట్లాడతారు అని కోరుకుంటున్నాను. అలాగే మన సీఎం సార్ ఆదేశాను ప్రకారం మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఉంది. అందులో ప్రతి నెల 3వ శనివారం మన ఊరు, వాడ, వీధులు, పాఠశాల, అలాగే కార్యక్రమాలు మనం ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. అలాగే ఫ్రైడే డ్రై డే అంటూ
ప్రతి చోటు మనం శుభ్రం చేసుకోవాలి. ఇటీవలే మన పార్వతీపురం మన్యం జిల్లాలో మన గౌరవ కలెక్టర్ గారు ఆలోచన నుంచి వెలువడించిందే ముస్తాబు కార్యక్రమం. ఈ ముస్తాబు కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ శుభ్రతపై పూర్తి అవగాహన కలిగింది. దీనికి నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను ఒక ఆడపిల్లని, అలాగే ఇక్కడ నాలాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు అండ్ ఆల్సో లేడీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరి కోసం వాళ్ళ ప్రైమ్ టైంని చెప్పాలనుకుంటున్నాను. మెన్స్ట్రుయేషనల్ హైజీన్, మనం అలాంటి టైంలో మనం ఎప్పుడూ హైజీన్గానే ఉండాలి. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా శానిటరీ నాప్కిన్స్ అనేవి సరఫరా చేస్తున్నారు. ఆ విద్యార్థులు అవి వాడడం వల్ల చాలా శుభ్రంగా ఉంటుంది అండ్ ఆల్సో వీటి ద్వారా మనం కొన్ని రకాలైన అంటువ్యాధులు లైక్ క్యాన్సర్ ఇలాంటివి మనం దూరం చేసుకోవచ్చు. అలాగే మన చుట్టుపక్కల ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా సరే చైల్డ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి. బాల్య వివాహాలు అనేవి చట్టరీత్యా నేరం. ఈ వివాహాలు పెద్దలకు అవగాహన లేకపోవడం ద్వారా మనకు పెళ్లి చేస్తున్నారు. అలాంటి బాల్య వివాహాలను మనం అరికట్టాలి. బాల్య వివాహం అంటే 18 ఏళ్ల పిల్లలను పెళ్లి చేయడాన్ని బాల్య వివాహం అంటాం. ఈ బాల్య వివాహాన్ని అరికట్టడానికి మన కేంద్ర ప్రభుత్వం సైతం చైల్డ్ మ్యారేజెస్ ముక్త భారత్ అనే స్కీమ్ని నిన్ననే లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన కేంద్ర ప్రభుత్వంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 రోజుల ప్రణాళిక నవంబర్ 27 నుంచి మార్చి 8 వరకు ఈ 100 రోజుల ప్రణాళిక అనేది ముందడుగు దిశగా వేస్తూ ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే మన చుట్టుపక్కల ఎవరికైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు అయితే మన దగ్గరలో ఉన్న ICDF కానీ లేదంటే పోలీసెస్కి కానీ లేదా అంగన్వాడీ కేంద్రాలకు కానీ మనం ఇన్ఫార్మ్ చేయాలి. అది మన బాధ్యత, అది మన కర్తవ్యం అంటూ అందరికీ గుర్తు చేస్తున్నాను. నాకు ఇంతటి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you for valuable information, Shobha Rani, and give a big round of applause for her. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క రూపకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖలో మంత్రిగా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలో 2025 సంవత్సరంలో మెగా డిఎస్సి ద్వారా మా విద్యాభివృద్ధి కోసం మా పాఠశాలలకు ఉపాధ్యాయులను అందించిన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్